హలో ఫ్రెండ్స్, యూ నో అబౌట్ మీ రైట్? ఈరోజు ప్రత్యేకత అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈరోజు యమద్వితీయ భగిని హస్త భోజనము. మీ అందరికీ నా తరపున యమద్వితీయ భగిని హస్త భోజన శుభాకాంక్షలు. ప్రతి ఒక్క సోదరుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు ఈరోజు అని అందరికీ తెలిసిన విషయమే. దానికి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అప్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాని గురించి ఏంటో తెలుసుకుందాం. భగిని హస్త భోజనం అంటే సోదరి చేతితో సోదరుడికి భోజనం పెట్టే పండుగ. దీనిని యమద్వితీయ లేదా భయాదూజ్ అని కూడా అంటారు. ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక. దీపావళి తర్వాత వచ్చే ఈ పండుగలో సోదరి తన సోదరికి క్షేమం కలగాలని భోజనం పెడుతుంది. దీని అర్థం ఏమిటంటే భగిని అంటే సోదరి, హస్త అంటే చేతి, భోజనం అంటే భోజనం. తన సోదరుడికి చేతితో భోజనం పెట్టాలి, అదే దీని అర్థం. పండుగ పేరు. దీనిని యమద్వితీయ, పుష్పద్వితీయ, కాంతి ద్వితీయ, భయాదూజ్ అని కూడా పిలుస్తారు. ప్రాముఖ్యతలు ఏంటో తెలుసుకుందాం. సోదరుడి దీర్ఘాయుష్ను శ్రేయస్సును కోసం సోదరి ఈ పండుగను జరుపుకుంటుంది. ఇది సోదరి బంధాన్ని బలపరుస్తుంది. ఆచరణ: సోదరి తన సోదరిని ఇంటికి వెళ్ళి అతనికి స్వయంగా భోజనం వడ్డిస్తుంది.